ఎవరికి వారే కమలం తీరే. బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఉన్న 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలలో ఐక్యత కరువు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలం. ఏ పార్టీ ప్రత్యర్థో తెలుసుకోలేక కన్ఫ్యూజన్. బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారం. నిలిచిన చేరికలు, నాయకులు విభేదాలపై మోడీ సైతం సీరియస్. ఎందుకంటే పార్టీకి పనిచేయాలని ఎంతోమంది ఇంటలెక్చువల్స్, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఒక్కొక్క రంగంలో రెడీగా ఉన్నారు. పార్టీ గడప రోజు దొక్కుతారు, నన్ను వాడుకోండి అని. అందులో ఉన్న మీరు అన్నట్టు ఏంటంటే ఉన్నోళ్ళే ఉంటారు. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళే ఉంటారు. మీరు ఆఫీస్కి పోగానే ఎవరు కనబడతారు? ఫస్ట్ షైన్ రెడ్డి, తర్వాత లవ్ రెడ్డి, వీళ్ళ తర్వాత ఎవరు కనబడతారు అంటే ఆ నలుగురు ఎవరు ఆయన అని మళ్ళీ అడగొద్దు. ఆ నలుగురు అని నేను అన్నానంటే అలాగే ఒక్కడు మాత్రం బట్టలిపి బాయిల దుంకుతాడు. నాకు చలి పెట్టింది అంటాడు. మా చలికాలం బట్టలిపి బాయిల దుంకితే చలి పెట్టదా? చలి పెడుతుంది కదా. నేను మంచు కొండల్లో కూర్చోబెడతా కాక అని చెప్పిన నేను. తర్వాత ఇక నన్ను మళ్ళీ నువ్వు నోట్లో మాట పెట్టకన్నా శ్రీధరన్న. ఇక మాట్లాడి ఇలా మీద నేను పదవులు కావాలని సంఖనాకుడు. అదే మళ్ళా పని చేసే కార్యకర్తకు ఇచ్చిండ్రా. కొంతమంది ఇప్పుడు నేను చెప్తున్న పేర్లతో సహా చెప్తున్నా ఇవాళ ఇనుండ్రి. కొంతమంది అధికార ప్రతినిధుల లెక్క ఉన్నారండి. ఒక్కడానన్న టీవీ డిబేట్లలో కనిపించిరా మీకు? పార్టీని భుజాన మోసుకోపోయి ప్రత్యర్థుల గుండెల కంజరు గుచ్చిరా రాజకీయ బద్దంగా రాజ్యాంగం తెలిసినట్టే మనం మాట్లాడిరా. మీరు ఆడదాకా పోతున్నారు. ఇక జనరల్ సెక్రటరీలు అయితే అబ్బా జనరల్ గా పనిచేస్తారు ఇట్లా. అదే స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధులు. సరే, ఇంకొకటి నేను ఒక్క విషయం చెప్తున్నా. మళ్ళీ కటౌట్లలో ఇంత ఫోటో చిన్నగా ఉండొద్దు. అది ఫోటోలు చిన్నగా ఉన్నాయి అనుకో, ఓహో దండేసి పెట్టరు కార్యకర్తలు అందరు కలిసి. నేను ఒక విషయం చెప్తున్నా. భారతీయ జనతా పార్టీని ఇష్టపడే వచ్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ పార్టీకి లేరు. మళ్ళీ లేరు. అయిపోయిందన్న. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఎక్స్పర్టీస్. ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందామా, లేకపోతే రోడ్స్ బిల్డింగ్స్ తీసుకుందామా, ఇంజనీరింగ్ తీసుకుందామా, డాక్టర్స్ తీసుకుందామా, ఎన్జిఓస్ తీసుకుందామా, ఒక్కొక్క సమస్య మీద రావడానికి పని చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి మేము పని చేస్తామంటే పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు. నాకు ఈ మధ్య మాట్లాడాలంటేనే గ్రీనాలు వేస్తుంది. ఎందుకంటే నేనే నాతోనే అని నిన్న కూడా వచ్చింది దగ్గర క్రానికల్లో ఒక పేపర్. నేనే నాతో నిన్ననే ఇక తీసుకొని పెడదామని అనుకున్నది మళ్ళా. కానీ ఎందుకు ఆగిపోయినా తెలుసా అన్న? వీళ్ళకి వేయించుకోనిక సిగ్గు లేదు, నాకు మాట్లాడడానికి సిగ్గు ఉన్నది ఇప్పుడు. కరెక్టా కదా? అరే ప్రజల పక్షాన్ని కూడా ఉన్నాడా? ప్రజల పక్షాన్ని కూడా ఉన్నాడా? ఓడలేడు. అసలు ఏం జరుగుతుంది పర్సెప్షన్ అన్నది తెలుసా? మళ్ళీ ముత్యాలమ్మ దేవాలయం మీద సిట్టేషన్ ఏడదాకా పోయిందని కూడా అడిగిండా? మళ్ళీ ఇదే నాయకులు హనుమంతుని గుడి మీద గుట్టా గుడి వివాదం మీద 2000 గజాల జాగా ఎండోమెంట్కి రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి 1300 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చేసినావు గుట్టా గుడి వివాదంలో అని ఫిలిం నగర్ హనుమంతుడి దేవాలయంలో ఒక్కడన మాట్లాడిండా? మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్ ఉంటుంది. కేవలం కవరింగ్ లెటర్లకు పరిమితం అవుతారు కాక, అంతే. ఇంకేముండదు శ్రీధర్ అన్న, ఇంకేముండదు ఆడ. ఇక మళ్ళా ఇక షైన్లు లవ్లు అన్న చూడు కిందికి రా. దొంగ రైతులు అందరు ఇప్పుడు ర్యాలీలు తీస్తారు. ఇక రైతుల ఆందోళన మరింత ఉధృతం. కొన్ని పేపర్లో ఏం రాస్తారు? అన్నదాత మళ్ళా అన్నదాతలు అని అనుకుర్రి. ఒక్కడు కిలో పుణ్యానికి ఇచ్చిన వాతలు పెడతాం. మళ్ళా అననే అనుకుర్రా ముచ్చట్లు. మార్చి 18న రైలు రోకో. నిజమైన మీరు రైతే కదన్నా, రైతు కుటుంబమే కదా. నిజమైన స్వచ్ఛందమైన మీరే అన్నారు. నేనే రైతు అనేటోడు ఇవాళ ఏడున్నాడు. నాకు అది నచ్చింది ఆ సబ్జెక్ట్. నేను చెమట ఓడిసి ఏం చేస్తే నేను కౌళ్ళకి ఇస్తే బతుకుతి. ఇలా రైతు అనేటోడు ఎవడున్నాడు? ఆ కౌళ్ళ రైతులను కూడా పట్టించుకున్నాడు లేకపోయా, ఆడికి ₹1 రాకపోయా. ఇప్పుడు అసలైన సిసలైన రైతు అన్నోడు ఎవడన్నా రైతు రోకో చేస్తాడా? దేశాభివృద్ధిలో ఆ రైతు అనేటోడు పాలు పంచుకుంటాడు తప్ప, దేశ ప్రజలకింత బువ్వ పెట్టాలన్న ఉద్దేశంతో త్యాగమూర్తి బతుకుతాడు తప్ప. ఇప్పుడు రాహుల్ గాంధీ అని అన్నట్టు తప్పించాడు, తపస్సు పెంచుతుండు. తప్పం బ్యాంకాక్ రైతులు వీళ్ళంతా ఇల్లు బాయి ఈ రెండే చూస్తాడు రైతు, మిగతా ఏది పట్టించుకోడు. ఇక ఇల్లు పెద్ద మాటలు. మనం ఇక ఎంత వినాలి, చిట్కెలేయాలి. అంత చిట్కెలేయాలి ఇట్లా నన్ను చిట్కెలేయాలి అంతే, ఇంకేముంటది. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు. ఎవరాడు పరిస్థితులు దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను రైతులను అడ్డుకోవడం పిరికిపంద చర్య. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలి. రెజ్లర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ పోగట్ చిల్లర మాటలు మాట్లాడ పొగబెట్టకు. వినేష్ పోగట్ అట పెద్ద అదనంట. నువ్వు రైతువా అసలు?
నువ్వు రైతువా అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అందుకనే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, సింపుల్గా ఇవాళ భారతదేశం ఇట్లా అయింది ఎందుకు అని అంటే మన దాంట్లో ఐకమత్యం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే కంటే ముందు రతన్ టాటా గారి అన్న మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇనుము బంగారం రెండు మాట్లాడుకుంటుంటే ఇనుము ఏడుస్తుంటది. అరే ఎందుకు ఏడుస్తున్నావు రా నువ్వు మంచి గట్టి కొట్టావు కదా, నీది ఏమైంది రా నన్ను చూడు టక 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 ఊగే కొడుతుంటారు అని అంటే కొట్టేది కూడా నేనే కదరా నిన్ను బంగారాన్ని, నేనే కొడతా కదా టక టక సుత్తయి నేనే కొడతా. కాకపోతే నా దరిద్రం ఏంది తెలుసా, నా సోదరుడే నన్ను కోస్తాడు, ఇనుమే ఇనుమును కోస్తుంది. ఇలా హిందూ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. అందుకనే నువ్వు ఒకటి నెత్తిలకు ఎక్కించుకొని డిఎన్ఏలో పెట్టుకో, నీ మతం హిందుత్వ, నీ జాతి కేవలం భారతీయత. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.